టైం పశ్చిమ తీరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ముంబై భారీ వర్షాలకు పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా సరే నీళ్లే కనిపిస్తున్నాయి. ఏ రోడ్డులోకి వెళ్ళినా వరదే. 2 రోజులుగా ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మహానగరం తడిసి ముద్దయిపోయింది. ఇంకా 3 రోజుల పాటు ఈ వర్షాలు తప్పవంటోంది వాతావరణ శాఖ. మహానగరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు, ముంబై వ్యాప్తంగా కుండపోత, కాలువల్లా మారిన రోడ్లు, చెరువుల్లా మారిన ఎయిర్పోర్ట్, పూర్తిగా స్తంభించిపోయిన జనజీవనం. ముంబై మహానగరం అతలాకుతలమవుతుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం జలసంద్రంగా మారింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన విధంగానే ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా నీటి కాలువలుగా మారిపోయాయి. వాహనాలు తిరిగే పరిస్థితి కూడా కనిపించలేదు. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా మహారాష్ట్ర అంతటా కుండపోత వానలు కనిపిస్తున్నాయి. ముంబైతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా మరికొన్ని చోట్ల ఒంటిపూట బడులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాతుంగా ప్రాంతంలో స్కూల్ బస్ నీళ్లలో నిలిచిపోవడంతో స్థానికులు రెస్క్యూ సిబ్బంది చిన్నారులను రక్షించారు. బోరివలి, థానే, కళ్యాణ్, ములుండు, పోవై, శాంటా క్రూజ్, చెంబూరు, వర్లి, నవీ ముంబై, కొలాబా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రైల్వే ట్రాక్లపై కూడా వరద నీరు చేరింది. విక్రోలి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో తండ్రి కూతుళ్లు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలో తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అలర్ట్ జారీ చేశారు. సముద్రంలో రాకాసియాలలు ఎగిసిపడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎంసీ సూచించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 10 విమానాలను దారి మళ్లించారు.